హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము యూపీఎస్సీకి సంబంధించిన హిస్టరీ ఎన్సీఆర్టీస్ డిస్కషన్ స్టార్ట్ చేసాము యూట్యూబ్లో. అండ్ దానిలో 6th క్లాస్కి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా ఎలాబరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు 6th to 12th అనుకున్నాం కాబట్టి 6th అయిపోయింది కాబట్టి 7th స్టాండర్డ్ ఎన్సీఆర్టీస్లో ఏమేమి థీమ్స్ ఉన్నాయి అనేది మనం ఎలాబరేట్ డిస్కషన్ చేద్దాము. ద ఫస్ట్ చాప్టర్, దీనిలో మనకి కనిపించే ఫస్ట్ థీమ్ ఏంటి అంటే ట్రేసింగ్ చేంజెస్ త్రూ 1000 years. అంటే ఈ 1000 years లో జరిగిన డెవలప్మెంట్స్ కానీ చేంజెస్ ని కానీ ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఏ విధంగా చదవాలనేది హిస్టోరియన్స్ చెప్తున్నారు అనమాట. సో దీనిలో మనం ఈ టాపిక్ లో చూసినట్టయితే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే పేజెస్ ఎక్కువ ఉన్నాయి, చాలా డేటా, చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం చదవంగా తెలిసింది ఏంటి అంటే నేను చాలా ఎలాబరేట్ గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి చూసుకోండి, దీనిలో ఇంట్రడక్షన్ కానీ మనకి టర్మినాలజీస్ అనేది ఇక్కడ బాగా రౌండప్ చేసి కనిపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము ఒకసారి సబ్ టాపిక్స్ చూద్దాము మనం ఇమీడియట్ గా. దాని తర్వాత నేను అసలు దీనిలో ఏం చెప్పారు అనేది ఎలాబరేట్ గా ఓవరాల్ అనాలిసిస్ చేస్తాను. హిస్టారియన్స్ అండ్ దేర్ సోర్సెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇక్కడ న్యూ సోషల్ అండ్ పొలిటికల్ గ్రూప్స్, అంటే ఈ 1000 years లో కొత్త కొత్త సోషల్ అండ్ పొలిటికల్ గ్రూప్స్ ఏవైతే ఎమర్జ్ అయినాయి, అంటే సోషల్ గ్రూప్స్ అంటే సబ్ క్యాస్ట్, పొలిటికల్ గ్రూప్స్ అంటే కొన్ని డైనాసిటీస్ కానీ కింగ్డమ్స్ కానీ ఏ విధంగా ఎమర్జ్ అయినాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇంకా ముందుకు వెళ్తే మనము సబ్ టాపిక్స్ మనం చూద్దాము, దాని తర్వాత అనాలిసిస్ చేద్దాము. రీజన్ అండ్ ఎంపైర్, అంటే ఈ రీజన్స్, ఇండియాలో ఉన్న డిఫరెంట్ రీజన్స్ ఎటువంటి పెద్ద డైనాసిటీస్ కానీ కింగ్డమ్స్ కింద కానీ ఉన్నాయి, అవి డిక్లైన్ అయినాక మళ్ళీ రీజనల్ కింగ్డమ్స్ ఏ విధంగా వచ్చాయనే ఇన్ఫర్మేషన్ మనకి దీనిలో దొరుకుతుంది. అండ్ ఇంకా మనం అనాలిసిస్ చేసినట్టయితే ఓల్డ్ అండ్ న్యూ రిలీజన్స్, అంటే హిందూయిజం, ఓల్డ్ అంటే ఇక్కడ హిందూయిజం. అండ్ ఇప్పుడు మనం మిడివల్ ఎరాలోకి వచ్చేస్తున్నాం కాబట్టి ఎమర్జెన్స్ ఆఫ్ ఇస్లాం హ్యాస్ పెనిట్రేటెడ్ ఇన్ టు ఇండియా ఆల్సో. దానిలో జరిగిన చేంజెస్ కూడా మనకి ఇక్కడ డిస్కషన్ లో మనకి ఈ ఇన్ఫర్మేషన్ లో కనిపిస్తుంది. అండ్ ఇది చూసినట్టయితే మనకి ఎస్, సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ సబ్ టాపిక్స్ దట్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ చాప్టర్ 1 ఆఫ్ 7th స్టాండర్డ్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకసారి థీమ్ చూద్దాం మనము, ట్రేసింగ్ చేంజెస్ త్రూ 1000 years. అయితే ఇక్కడ హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారు అంటే, ఇది మనము ఒకవేళ ఇన్ఫర్మేషన్ లోకి డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఈ 1000 years అంటే పర్టికులర్లీ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 700 AD నుండి 1750 AD వరకు ఇది రిఫరెన్స్ పీరియడ్. ఇక్కడ మనకి దొరికే రిఫరెన్స్ పీరియడ్. ఇక్కడ ఎన్నో విధాల డెవలప్మెంట్స్ జరిగినాయంట సొసైటీలో కానీ లిటరరీ వర్క్స్ లో కానీ. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఎన్సీఆర్టీలో మనకి దొరికే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే హిస్టరీ అనేది ఏ విధంగా చదవాలి. ఈ 1000 years లో చాలా చేంజెస్ వచ్చినాయి. అంటే హిస్టోరియన్స్ ఆ టైంలో ఇప్పుడు ఏన్షియన్ పీరియడ్ లో రాసింది ఒక కాంటెక్స్ట్ పరంగా రాస్తారు, ఒక టర్మినాలజీ అనేది ఆ కాంటెక్స్ట్ పరంగా యూజ్ చేయడం జరిగింది. ఆ మిడివల్ పీరియడ్ వచ్చినట్టయితే దానిలో చాలా చేంజెస్ వచ్చాయి. మోడర్న్ ఎరాకి వచ్చినట్టయితే ఇంకా ఎన్నో అద్భుతమైన చేంజెస్ రావడం జరిగింది. ఆ కాంటెక్స్ట్ పరంగా మనం అర్థం చేసుకుని హిస్టరీలో దొరికే ఇన్ఫర్మేషన్ చాలా సెన్సిటివ్ గా చదవాలి. ఆ టర్మినాలజీస్ కూడా ఆ కాంటెక్స్ట్ పరంగానే అప్లై చేయాలనేదే వీళ్ళు ఇన్ని పారాగ్రాఫ్స్ యూజ్ చేసుకుని చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చెప్పింది మాత్రం ఇదే. అయితే ఈ 1000 years లో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే కాంటెక్స్ట్ పరంగా ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ చదవడం అనేది మీరు బాగా ఫోకస్ చేసి నేర్చుకోవాలి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే దే హ్యావ్ రిఫర్డ్ టు అ స్కాలర్, హిజ్ నేమ్ ఇస్, ఒక స్కాలర్ యొక్క రిఫరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన పేరే మిన్హాస్ ఈ సిరాజ్. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈయన ఢిల్లీ సల్తనత్ టైం పీరియడ్ కి చెందినవాడు. అయితే ఇక్కడ మనకు తెలిసే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మిన్హాస్ ఈ సిరాజ్ అప్పుడున్న ఢిల్లీ సల్తనత్ కింద పనిచేసేవాడు. ఆ టైం పీరియడ్ కి చెందిన స్కాలర్ కాబట్టి హిందుస్థాన్, ఇప్పుడున్న హిందుస్థాన్ ఏంటి అంటే చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు ఎంటైర్ ఇండియా ఇస్ నథింగ్ బట్ హిందుస్థాన్. మరి ఆ టైం పీరియడ్ లో హిందుస్థాన్ ఏంటి అంటే మిన్హాస్ ఈ సిరాజ్ ప్రకారము పంజాబ్, హర్యానా అండ్ ద రీజన్స్ ఆర్ రీజన్ బిట్వీన్ గంగా, యమునా, దిస్ ఎంటైర్, ఇది ఏదైతే రీజన్ ఉందో he referred this region as Hindustan ఏ టైం పీరియడ్ లో ఆ టైం పీరియడ్ లో. సో కాంటెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాలి. దిస్ డిఫర్స్ ఫ్రమ్ హిందుస్థాన్ ఇన్ మోడర్న్ ఎరా.
నౌ హిందుస్థాన్ ఈజ్ ఎంటైర్ ఇండియా. కానీ మిన్హాస్ ఈ సిరాజ్ ఆ టైంలో యూజ్ చేసిన టెర్మినాలజీ ప్రకారము హిందుస్థాన్ ఇది. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని అక్కడ జరిగిన పొలిటికల్ చేంజెస్ ఆ కాంటెక్స్ పరంగా చదవాలి. దిస్ ఈస్ హౌ ద సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇన్ హిస్టరీ హ్యాస్ టు బి స్టడీడ్ అనేదే మనకి ఎన్సీఆర్టీస్ లో ఈ చాప్టర్ లో దొరికే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనము డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం మళ్ళీ. ఎస్, ఈ 1000 years లో జరిగే చేంజెస్ నేను చెప్పినట్టు కాంటెక్స్ట్ ని గుర్తుపెట్టుకుని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని జాగ్రత్తగా టర్మినాలజీస్ ఆ కాంటెక్స్ట్ పరంగా నేర్చుకోవడం చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఇంకో విషయం ఏం తెలుస్తుంది, మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి సో అదే మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించడం జరిగింది. మిన్హాస్ సిరాజ్ గురించి ఇప్పుడే డిస్కస్ చేశాం కాబట్టి ఆయన రిఫరెన్స్ తీసుకునే అసలు ఏ విధంగా చేంజెస్ జరిగినాయి అనేది కూడా మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ మనము ఒకసారి చూద్దాము. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ ఎన్సీఆర్టీస్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనకి నేను ఇందాక చెప్పినట్టు 700 నుండి 1750 ADలో లిటరరీ ఫీల్డ్ అంటే లిటరరీ వర్క్స్ కి సంబంధించిన దీనిలో కూడా ఎన్నో అద్భుతమైన చేంజెస్ అంటే ర్యాపిడ్ డెవలప్మెంట్స్ ఆఫ్ లిటరరీ వర్క్స్ జరిగినాయి. దానికి కారణమే చీపర్ రేట్ ఆఫ్ పేపర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. చీపర్ రేట్ ఆఫ్ పేపర్ యొక్క ధర పడిపోవడంతో లిటరరీ వర్క్స్ కంపైలేషన్ కూడా భయంకరంగా పెరిగింది అనమాట. సో అది ఎవరికి ఛాలెంజ్ ఇస్తుంది మళ్ళీ అంటే హిస్టోరియన్స్ కి. ఏ విధంగా ఇన్ని రకాల హిస్టారికల్ వర్క్స్ కానీ లిటరరీ వర్క్స్ కానీ హిస్టారికల్ టెక్స్ట్ కానీ జనరేట్ అవ్వడంతో ఇట్ పోజ్డ్ సెవరల్ ఛాలెంజెస్ టు ద హిస్టోరియన్స్ ఇన్ కంపైలింగ్ ఆర్ అండర్స్టాండింగ్ ఆర్ ఇంటర్ప్రిటింగ్ ద హిస్టరీ. అది మనకి ఈ కాలంలో దొరికే ఇన్ఫర్మేషన్. సో మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, 700 నుండి 1750 ADలో ఎన్నో డెవలప్మెంట్స్ జరిగినాయి సొసైటీలో కానీ పాలిటిక్స్ లో కానీ. అట్లానే లిటరరీ డెవలప్మెంట్స్ కూడా ఎంతో ఎనార్మస్ గా జరగడం జరిగింది. దానికి కారణము పేపర్ యొక్క ధర పడిపోవడము, ఎన్నో కంపైలేషన్స్ జరిగినాయి. ఇట్ పోజ్ సెవరల్ ఛాలెంజెస్ టు ద హిస్టోరియన్స్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద హిస్టరీ. దట్ ఈస్ వాట్ వీఆర్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ దిస్. అండ్ ఇంకా ముందుకు వెళ్ళిపోయినట్టయితే మనకి ఇక్కడ న్యూ సోషల్ అండ్ పొలిటికల్ గ్రూప్స్, నేను ఇందాక కూడా చెప్పాను, న్యూ సోషల్ అండ్ పొలిటికల్ గ్రూప్స్ అంటే సొసైటీలో కూడా ఎంతో అద్భుతమైన చేంజెస్ జరిగినాయి ఎప్పుడు ఈ టైం పీరియడ్ లో. అది ఏంటి అంటే కొత్త కింగ్డమ్స్ రావడం జరిగినాయి అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. పర్టికులర్లీ రూలింగ్ డైనాసిటీస్ అనేవి రావడం జరిగింది, కొత్త కమ్యూనిటీస్ అనేది రావడం జరిగింది. అక్కడ మనకు రిఫరెన్స్ మనం చూసినట్టయితే దే ఆర్ రిఫరింగ్ టు రాజ్పుత్. ఈ రాజ్పుత్స్ ఆ పేరు ఎలా వచ్చిందంటే రాజపుత్ర, ద సన్ ఆఫ్ అ రూలర్ నే రాజ్పుత్ అని పిలవడం జరుగుతుంది. అయితే they are very efficient rulers. They served as commanders, they served as kings, and they served as soldiers, and they are known for their loyalty అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఈ రాజ్పుత్సే కాకుండా సెవరల్ సోషల్ గ్రూప్స్ అనేది ఒక కమ్యూనిటీస్ గా ఎమర్జ్ అవ్వడం జరిగింది. వాళ్ళే మరాఠాస్ కానీ, అహోమ్స్ అంటే ఒక ట్రైబల్ కమ్యూనిటీ ఇన్ అస్సాం. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు అస్సాం వాజ్ అండర్ దేర్ కంట్రోల్. అండ్ ఖాయస్తాస్ కానీ, జాట్ ఈస్ ఎంటైర్ నేమ్ ఆఫ్ కమ్యూనిటీ. అందులో హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, సిఖ్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకి ప్రస్తావన ఈ ఇన్ఫర్మేషన్ లో దొరుకుతుంది అనమాట. అయితే ఇక్కడ ఎన్నో సోషల్ చేంజెస్ కూడా జరిగినాయి. రైజ్ ఆఫ్ న్యూ కమ్యూనిటీస్ మనం చూడొచ్చు. అందులో మనకి దొరికిన రిఫరెన్సే రాజ్పుత్స్ కానీ, జాట్స్ కానీ, మరాఠాస్ కానీ, అహోమ్స్ కానీ, ఖాయస్తాస్. ఎవరైతే ఈ అకౌంట్స్ మెయింటైన్ చేసే వాళ్ళు, ఎవరైతే ఒక మనకి రాజుల కింద అకౌంట్స్ అన్ని రెవెన్యూకి సంబంధించిన అన్ని దాఖలాలు అవి మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఒక పవర్ఫుల్ కమ్యూనిటీగా ఎమర్జ్ అవ్వడం జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అంటే మెడివల్ ఎరాలో. ఆ టైం పీరియడ్ ఈ చేంజెస్ అన్ని కూడా ఆ లిటరరీ డెవలప్మెంట్స్ కానీ లేకపోతే ఈ సోషల్ చేంజెస్ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున ఎక్కడ జరిగినాయి అంటే 700 AD నుండి 1750 AD. అది బాగా గుర్తుంచుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఫర్దర్ మనం చూసినట్టయితే మరాఠాస్, సిఖ్స్, జాట్స్, అహోమ్ అండ్ ఖాయస్తాస్ ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం వాళ్ళ గురించి. అండ్ ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే మనకి ఇక్కడ మనకి ఎప్పుడైతే ఇక్కడ నేను ఇంకో విషయం ఏం చెప్తున్నాను. సో పొలిటికల్ గ్రూప్స్ మనకు అర్థమైనాయి. మరాఠా స్టార్టెడ్ టు రూల్, రాజ్పుట్స్ హ్యావ్ రూల్డ్, సిఖ్స్ హ్యావ్ రూల్డ్, అహోమ్స్ హ్యావ్ రూల్డ్. ఇవన్నీ మనకు అర్థమైనాయి. సో ఇక్కడ మనకి ఇంకో విషయం తెలియాల్సింది ఏంటి అంటే ఎన్నో సబ్ క్యాస్ట్లు కూడా ఎమర్జ్ అవ్వడం జరిగింది అనేది మనకి ఈ చాప్టర్ లోనే కనిపిస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా. అయితే ఈ సబ్ క్యాస్ట్ ఎప్పుడైతే ఎమర్జ్ అయినాయో వాళ్ళకి సంబంధించి అంటే పాపులేషన్ కూడా బాగా పెరుగుతూ వస్తూ ఉంది. ఆ పాపులేషన్ పెరగడం వల్ల
ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కట్ డౌన్ చేసి దే వర్ టర్న్ ఇంటూ అగ్రికల్చరల్ ఫీల్డ్స్. అంటే పెజెంట్స్ నంబర్ కూడా బాగా ఎనార్మస్ గా ఎక్కువ అయితే వస్తుందనే ఇన్ఫర్మేషన్ మనకి ఈ చాప్టర్ లో తెలుస్తుంది అనమాట. సో దాని మూలంగా ఎప్పుడైతే సబ్ క్యాస్ట్లు బాగా పెద్ద ఎత్తున ఎమర్జ్ అయినాయో సోషో ఎకనామిక్ డిఫరెన్సెస్ కూడా బాగా ఎమర్జ్ అయినాయి అనే ఇన్ఫర్మేషన్ మనకి ఈ చాప్టర్ లో దొరుకుతుంది. అండ్ ఇంకో విషయం మనము ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ సబ్ క్యాస్ట్లు కొత్తగా ఏవైతే ఎమర్జ్ అయినాయో వాళ్ళ రూల్స్ వాళ్ళకే, అంటే దే హ్యావ్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్ ఆర్ వాల్యూస్. దాన్ని క్రియేట్ చేసిన మనుషులు ఎవరంటే అసెంబ్లీ ఆఫ్ ఎల్డర్స్. ఒక ఊరిలో ఒక పంచాయతీ లాగా కూర్చుని వాళ్ళే ఏ విధమైన నియమాలు ఉండాలి ఆ కమ్యూనిటీలో కానీ ఆ సబ్ క్యాస్ట్ లో కానీ వాళ్ళే డిసైడ్ చేసేవాళ్ళు. అండ్ ఎవ్రీబడి ఎవరైతే ఆ సబ్ క్యాస్ట్ లో ఉన్నారో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే దాన్ని. ఆ ఇన్ఫర్మేషనే మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఈ ఫారెస్ట్ కటింగ్ డౌన్ అనేది పెద్ద ఎత్తున జరిగింది. పెజెంట్స్ అనే వాళ్ళు పెద్ద ఎత్తున నంబర్లో బాగా పెరిగారు. అండ్ సోషియో ఎకనామిక్ డిఫరెన్సెస్ కూడా బాగా ఎమర్జ్ అయినాయి. సబ్ క్యాస్ట్లు బాగా వచ్చాయి. పొలిటికల్ గ్రూప్స్ చాలా ఎమర్జ్ అయినాయి. ఆ ఇన్ఫర్మేషనే ఇవన్నీ కూడా ఈ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా పెద్ద ఎత్తున రీజన్స్, ఇండియాకి సంబంధించిన డిఫరెంట్ రీజన్స్ ఏ కింగ్డమ్స్ లో ఎన్కంపాస్ అయ్యేవి అంటే చోలాస్ కానీ తుగ్లక్స్ కానీ ముఘల్స్ టైం పీరియడ్ లో చాలా రీజన్స్ వీళ్ళ కంట్రోల్లో ఉండేవి అనే విషయం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే ముఘల్స్ డిక్లైన్ అవ్వడం జరిగిందో మళ్ళీ దెర్ వాజ్ అ రీఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ దిస్ సబ్ టాపిక్. ఐ హోప్ యు ఆర్ లెర్నింగ్ ద ఫ్యాక్ట్స్. అంటే ఎట్లా చదవాలి హిస్టరీ అనేది కూడా మళ్ళీ ఇంకోసారి మనకి 7th క్లాస్ లో రెఫరెన్స్ రావడం జరిగింది. అది కూడా ఫస్ట్ చాప్టర్ లో. ఓల్డ్ అండ్ న్యూ రిలీజన్స్, ఈ డెవలప్మెంట్స్ అన్ని ఇప్పుడు మనము లిటరరీ వర్క్స్ లో డెవలప్మెంట్స్ చూసాము. సోషల్ గ్రూప్స్ కొత్తగా అంటే సబ్ క్యాస్ట్లు ఎమర్జ్ అయినాయని తెలుసుకున్నాము. ఫారెస్ట్ కట్ డౌన్ అయినాయి. ట్రైబల్ డిస్ప్లేస్మెంట్స్ కూడా పెద్ద ఎత్తున జరిగినాయి. పెజెంట్స్ నంబర్ కూడా బాగా ఎక్కువ అవడం జరిగింది అనేది కూడా నేర్చుకోవడం జరిగింది. కొత్త పొలిటికల్ గ్రూప్స్ కూడా ఒక కింగ్డమ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎమర్జ్ అవ్వడం జరిగింది అనేది కూడా మనకు తెలిసింది. అండ్ ఇక్కడ రిలీజన్స్ విషయానికి వస్తే ఓల్డ్ రిలీజన్ ఇక్కడ ఇండియన్ కాంటెక్స్ట్ లో మనం చూసినట్టయితే హిస్టరీ డిస్కషన్ నుండి మనం తెలుసుకున్నది హిందూ రిలీజన్. హిందూ రిలీజన్ లో కూడా ఒక రిఫార్మిస్ట్ ఆర్ రివైవల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఒక భక్తి అనే కాన్సెప్ట్ రావడంతో. అండ్ కొత్త రిలీజన్ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఓల్డ్ రిలీజన్ ఏమో దానిలో అంటే హిందూయిజంలో రిఫరెన్స్ తీసుకుని దానిలో జరిగే చేంజెస్ అంటే రిఫార్మిస్ట్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ న్యూ రిలీజన్కి వచ్చే వరకు ఏంటి అంటే ఇక్కడ న్యూ రిలీజన్ మనం ఏం తెలుసుకోవాలంటే విత్ ద ఇన్వేషన్ ఆఫ్ అరబ్స్ ఆర్ టర్క్స్, ఎవరైతే ఇన్వేడర్స్ రావడము చాలా పెద్ద ఎత్తున దండయాత్రలు చేయడం జరిగింది ఇండియాలో. మెల్లమెల్లగా ఇస్లాం అనేది కూడా ఇండియాలోకి పెనిట్రేట్ అయ్యి ఇక్కడ డీప్ రూట్ అయిపోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ న్యూ రిలీజన్ అంటే కాంటెక్స్ట్ పరంగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇస్లాం. తర్వాత ఉన్న కాలంలో ఈ ఇస్లాం మతంలో కూడా ఒక రివైవల్ ఆర్ రిఫార్మిస్ట్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. దాన్నే సూఫీ. సో భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్స్, దానికి సంబంధించి ఇండైరెక్ట్ ప్రస్తావన ఇక్కడ మనకి దొరికింది అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ చాప్టర్ 1. సో మనము నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఈ విధంగానే చాప్టర్ 2 మనం చూసినట్టయితే చాప్టర్ 1 మనము ట్రేసింగ్ ద చేంజెస్ ఓవర్ 1000 years అంటే 700 నుండి 750లో అసలు లిటరరీ వర్క్స్ లో ఏ విధమైన డెవలప్మెంట్స్ జరిగినాయి, సొసైటీలో ఏం జరిగింది, పాలిటిక్స్ లో ఏం జరిగింది, రిలీజన్ లో ఏది జరిగింది అనేది ఒక బ్రీఫ్ అనాలిసిస్ మనకు అర్థమైపోయింది. ఇప్పుడు తర్వాత ఇక్కడ మనకి ఎలాబరేట్ గా మనకి దేనిపైన చాప్టర్ అంటే న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. ఇది మనము కొంచెం ఎలాబరేట్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేయాలి. లెట్ us see what is explained in this chapter. న్యూ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద థీమ్. సెకండ్ చాప్టర్ కి సంబంధించి ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ డైనాసిటీస్ అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే కొత్త డైనాసిటీస్ అనేది ఎమర్జ్ అవ్వడం జరిగింది. దానిలో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు వీళ్ళు ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే సామంతాస్ ఆర్ నథింగ్ బట్ సబార్డినేట్ రూలర్స్. ఒక కింగ్ ఉంటాడు, సావరెన్ రూలర్ హూ ఈస్ వెరీ ఇండిపెండెంట్. ఆయన కింద చాలా మంది ఆ కింగ్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సామంత రాజులు అంటే సబార్డినేట్ రూలర్స్. అంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, వాళ్ళ ఆర్మీ బ్యాటిల్స్ అప్పుడు ఈ మెయిన్ రూలర్ కి హెల్ప్ చేసుకుంటూ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకనే వీళ్ళు అఫీషియల్స్ గానే ఈ ఎంటైర్ కింగ్డమ్ లో వీళ్ళు కూడా అఫీషియల్స్ అనమాట. దే ఆర్ పార్ట్ ఆఫ్ బ్యూరోక్రసీ. అయితే వీళ్ళకి సాలరీస్ ఏ విధంగా ఇచ్చేవాళ్ళు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండ్ గ్రాంట్స్. పెద్ద సాలరీస్ ఇచ్చే బదులు ల్యాండ్ గ్రాంట్స్ బాగా ఇచ్చేవాళ్ళు అనమాట. టు మెయింటైన్ దేర్ ఆర్మీ ఆర్ క్యావలరీ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ నుండి వచ్చే రెవెన్యూతోని ఈ ఎక్స్పెండిచర్ అన్ని చూసుకునేవాళ్ళు. సో ఇక్కడ మనం మెడివల్
లోపలికి ఇన్ డీటెయిల్ గా తర్వాత కాలంలోకి వెళ్ళిపోతే ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యూడల్ వ్యవస్థ అనేది ఏర్పాటు అవడం జరిగింది. అయితే ఈ ఫ్యూడల్ వ్యవస్థ ఏంటి అంటే ఈ సబార్డినేట్ రూలర్స్ అంతా జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ అట్లా భూములు రాజు దగ్గర నుండి తీసుకుంటూ వాళ్ళు చాలా ఒక స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ గా ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. దే యూస్ టు ఇన్ఫ్లుయెన్స్ ద డెసిషన్ మేకింగ్ ఆఫ్ ద రూలర్. అంటే రూలర్స్ తర్వాత ఉన్న కాలంలో వీళ్ళ చేతిలో పప్పెట్స్ గా మారిపోవడం జరిగింది. దాంతో ఒక ఎకానమీ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం జరిగింది. ఒక పొలిటికల్ సిస్టమ్ తరతరాలుగా ఏది చూసుకుంటూ వస్తున్నామో అది డిస్టర్బ్ అవ్వడం జరిగింది. సోషల్ అంటే వీళ్ళకున్న పవర్ తోని పిచ్చి ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు, సోషల్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. అందుకని ఈ ఫ్యూడల్ వ్యవస్థని కంప్లీట్ డార్క్ సొసైటీ. అయితే ఈ సామంత రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న పవర్ ని చేతిలో పెట్టుకుని దే వర్ సర్చింగ్ ఫర్ అ పొలిటికల్ వాక్యూమ్. అంటే ఎప్పుడు టైం వస్తుందా అనేది చూస్తూ ఉండేవాళ్ళు. వీక్ రూలర్స్ ఎప్పుడైతే ఉన్నారో ఆ పొలిటికల్ వాక్యూమ్ ఎప్పుడైతే కనిపించేదో దెన్ దే యూస్ టు అసప్ ద థ్రోన్ అనమాట. వాళ్ళని ఆ వీక్ రూలర్స్ ని అసాసినేట్ చేయడము లేకపోతే డిస్మిస్ చేసి పవర్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకునే వాళ్ళు అనమాట. దానికి సంబంధించి కూడా ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కనిపిస్తుంది రాష్ట్రకూటాస్. వీళ్ళు దే సబార్డినేటెడ్ బాదామి చాళుక్యాస్. అండ్ ద లాస్ట్ రూలర్ ఎవరైతే ఉన్నారో బాదామి చాళుక్యాస్ కి సంబంధించి మనకి ఇక్కడ ఈ రాష్ట్రకూటాస్ కి సంబంధించిన రూలర్స్ ఆ వీక్ రూలర్స్ ని ఆ పొలిటికల్ వాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళని డిస్మిస్ చేసి పవర్ ని వీళ్ళ చేతిలోకి తీసుకురావడం జరిగింది అనే రిఫరెన్స్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఇంకో విషయం ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ గుర్జర ప్రతిహార అండ్ కదంబ కింగ్డమ్ గురించి మనకి ప్రస్తావన వస్తుంది. ఇది ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు అంటే దీని ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫెషన్ ని పక్కన పెట్టి పవర్ ని చేతిలోకి తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడ మనకి దొరికే ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒరిజినల్లీ దే వర్ బ్రాహ్మిన్స్ అండ్ దే హ్యావ్ కెప్ట్ దేర్ ప్రొఫెషన్స్ సైడ్ అండ్ దే హ్యావ్ టేకెన్ ద ఆర్మ్స్ అండ్ ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్స్ ఇన్ కర్ణాటక అండ్ మనకి రాజస్థాన్. గుర్జర ప్రతిహారాస్ ఏమో రాజస్థాన్, కదంబ కింగ్డమ్ ఏమో కర్ణాటక. దానికి కారణమైన రూలర్స్ పేర్లు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. కదంబాకి సంబంధించి మయూర శర్మ అండ్ గుజ్జర ప్రతిహారాకి సంబంధించి హరిశ్చంద్ర. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫెషన్ ని పక్కన పెట్టి దే హావ్ టేకన్ అప్ దేర్ ఆర్మ్స్ అండ్ ఎస్టాబ్లిష్ దేర్ కింగ్డమ్స్. సో డైనాసిటీస్ అనే విషయంలో మనకి ఈ విషయాలు కనిపించినాయి అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. నెక్స్ట్ పేజ్ లోకి మనం వెళ్ళిపోయి చూద్దాము. అడ్మినిస్ట్రేషన్ ఇన్ దీస్ కింగ్డమ్స్. అంటే ఈ టైం పీరియడ్ కి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండేది అంటే కింగ్స్ యూస్ టు టేక్ హై సౌండింగ్ టైటిల్స్. దాని గురించే మనకి ఇక్కడ రిఫరెన్స్ దొరుకుతుంది. మహారాజాది రాజా అంటే ఎవరి కింద కూడా సబార్డినేట్ కాదు, కంప్లీట్లీ సావరిన్ రూలర్స్ ఆర్ ఇండిపెండెంట్ రూలర్స్ అనే విషయం. అంటే త్రిభువన్ చక్రవర్తి ఈ టైటిల్ కూడా దీస్ ఆర్ ద హై సౌండింగ్ టైటిల్స్ దట్ వర్ అడాప్టెడ్ బై ద కింగ్స్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇంకో విషయం మనకి ఇక్కడ టాక్సేషన్ గురించి. అంటే ఇప్పుడు మనకి ఆర్టిజాన్స్ కానీ యానిమల్స్ పెంచే వాళ్ళు కానీ అంటే హూ డొమెస్టికేటెడ్ యానిమల్స్ లేకపోతే అగ్రికల్చరల్ ఫార్మర్స్ కానీ పెజెంట్స్ కానీ వీళ్ళు ఏవైతే పండించే వాళ్ళు ఏవైతే ప్రొడ్యూస్ చేసేవాళ్ళు దానిలో కొంత భాగము స్టేట్ కి వెళ్ళిపోయేది. అండ్ ద కింగ్స్ ఆల్సో కలెక్టెడ్ ద టాక్సెస్ ఫ్రమ్ ద ట్రేడర్స్. మరి ఈ పైసలంతా కూడా పెద్ద ఎత్తున దేనికి వాడేవాళ్ళు అంటే కింగ్స్ కి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ కి కానీ టెంపుల్స్ కన్స్ట్రక్షన్ లో కానీ వాడేవాళ్ళు అనే విషయం కూడా మనకి ఇక్కడే ఈ పేజ్ లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోదాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ప్రశస్తి అండ్ ల్యాండ్ గ్రాంట్స్. ఇక్కడ మనకి ప్రశస్తి అనేది మనం ఆల్రెడీ 6th క్లాస్ లో సంబంధించిన ఎన్సీఆర్టీస్ లోనే మనం ఎంతో అద్భుతంగా డిస్కస్ చేసుకున్నాము. చాలా ఎగ్జాంపుల్స్ గురించి కూడా అక్కడ రిఫరెన్స్ నేను ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రశస్తి అంటే గ్లోరిఫికేషన్. కింగ్ ఏ విధంగా అంటే పబ్లిక్ ఏ విధంగా మాట్లాడుకోవాలి కింగ్ గురించి అనేది ఈ ప్రశస్తి శాసనాల ద్వారానే దానిలోనే రిఫ్లెక్ట్ అయ్యేటట్టు రాసేవాళ్ళు అనమాట. అక్కడ గ్లోరిఫికేషన్స్ అంటే కింగ్ ఏది కోరుకుంటున్నాడు, పబ్లిక్ ఏ విధంగా ఈయనని గ్లోరిఫై చేయాలనుకుంటున్నారు అనేది అక్కడ ఈ ఇండైరెక్ట్ గా ఇవ్వడం జరిగేది అనే ఇన్ఫర్మేషన్ మనకి ఈ ప్రశస్తిస్ అండ్ ల్యాండ్ గ్రాంట్స్ అనే టాపిక్ లో కనిపించడం జరుగుతుంది. అయితే పెద్ద ఎత్తున ల్యాండ్ గ్రాంట్స్ టు ద బ్రాహ్మిన్స్ అనేది ఇచ్చేవాళ్ళు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కోడిఫై చేయడం జరిగింది. ఇక్కడ అంటే కాపర్ ప్లేట్స్ లో పర్టికులర్లీ అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ వార్ఫేర్ అండ్ వెల్త్ గురించి కూడా ప్రస్తావన రావడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకి గుప్తా ఎప్పుడైతే బాగా అర్థం చేసుకోవాలి మీరు, ఎప్పుడైతే గుప్తాస్ హ్యావ్ డిక్లైన్ అయితే ఇక్కడ నార్త్ ఇండియా కేమ్ అండర్ అంటే మచ్ ఆఫ్ ద నార్త్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ వర్ధన డైనాసిటీ. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. జస్ట్ ట్రై టు రీకలెక్ట్.
పర్టికులర్లీ ఏ రాజు చాలా పవర్ఫుల్ అయ్యాడు గుప్తా డిక్లైన్ అయిన తర్వాత నార్త్ లో అంటే హర్షవర్ధన. మరి ఈయన ఈ షిఫ్టెడ్ ద క్యాపిటల్ టు కన్నౌజ్, ఉత్తరప్రదేశ్. ఒరిజినల్ క్యాపిటల్ వాజ్ తానేశ్వర్ ఇన్ హర్యానా. సో ఈ విధమైన చేంజెస్, పొలిటికల్ చేంజెస్ జరిగినాయి. గుప్తాస్ ఎప్పుడైతే డిక్లైన్ చేయడం జరిగిందో వర్ధన డైనాసిటీ రోజ్ అప్ టు ద ప్రామినెన్స్. అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్ వాజ్ హర్షవర్ధన. మచ్ ఆఫ్ ద నార్త్ వాజ్ అండర్ హిస్ కంట్రోల్ అండ్ హీ షిఫ్టెడ్ ద క్యాపిటల్ టు కన్నౌజ్. అయితే హర్ష చనిపోవడం తర్వాత కన్నౌజ్ బికేమ్ అన్ ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్ ఇన్ ద నార్త్. దీనికోసం దాని తర్వాత ఎమర్జ్ అయిన కింగ్డమ్స్ కొట్లాడుకోవడం జరిగింది. దే యూస్ టు ఫైట్ battles in the name of occupying this Kannauj, which became an important political center after హర్షాస్ రూల్ అని చెప్పుకోవచ్చు. దానిలోనే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మన ఫోకస్ అంతా కూడా కన్నౌజ్ పైన రావడం జరిగింది. సో ఈ కన్నౌజ్ కోసము పర్టికులర్ గా ఒక 3 కింగ్డమ్స్ అనేది బాగా కాంపిటీషన్ చూడొచ్చు దీనిపైన కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. అది దాన్నే మనము ట్రైపాట్రైట్ స్ట్రగుల్ అని పిలుచుకోవాలి. అంటే స్ట్రగుల్ బిట్వీన్ 3 కింగ్డమ్స్ పర్టికులర్లీ. అవి ఏవేవి అంటే ఇక్కడ మనకి గుర్జర ప్రతిహారాస్, పాలాస్, రాష్ట్రకూటాస్. జాగ్రఫికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. మనకి వెస్టర్న్ ఇండియాలో గుర్జర ప్రతిహారాస్ వర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ దేర్ కంట్రోల్ ఆన్ కన్నౌజ్. పాలాస్ వర్ ఆల్సో ట్రైయింగ్ టు ఆక్యుపై దిస్ కన్నౌజ్. అండ్ రాష్ట్రకూటాస్ ఫ్రమ్ డెక్కన్, దే ఆల్సో హ్యాడ్ దేర్ ఫోకస్ టు ఆక్యుపై దిస్ కన్నౌజ్. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే ఈ ట్రైపాట్రైట్ స్ట్రగుల్ ఏదైతే ఈ 3 కింగ్డమ్స్ మధ్యలో ఉండేదో ఫస్ట్ నుండి లాస్ట్ దాకా కూడా గుర్జర ప్రతిహారాస్ కిందనే ఇది రిటర్న్ అయ్యి ఉండడం జరిగింది. అంటే వాళ్ళ కిందనే, వాళ్ళ కంట్రోల్లోనే ఉండింది. కానీ ఆ కన్నౌజ్ ని ఆక్యుపై చేసుకోవడం మాత్రం ఈ చాలా స్ట్రగుల్ అనేది జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఏది ఇందాక చూసిన విషయం. ఎస్, వార్ఫేర్ అండ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ట్రైపాట్రైట్ స్ట్రగుల్ గురించి. అవి ఏవో కాదు, ఇక్కడ కన్నౌజ్ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. గుర్జర ప్రతిహారాస్, పాలాస్ అండ్ రాష్ట్రకూటాస్ మధ్యలో. ఎందుకు అంటే కన్నౌజ్ బికేమ్ అన్ ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్ ఆఫ్టర్ హర్షాస్ రూల్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇంకో విషయం ఏం తెలుస్తుంది అంటే ద టర్కిష్ ఇన్వేషన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. టర్కిష్ ఇన్వేషన్స్ గురించి కూడా మనకి ఇక్కడ ప్రస్తావన దొరకడం జరుగుతుంది. అయితే దేర్ ఆర్ 2 ఇన్వేడర్స్ వీ హ్యావ్ టు డిస్కస్. నేను క్రోనలాజికల్ ఆర్డర్ లో ఇస్తా. ఫస్ట్ ఇన్వేట్ చేసింది మొహమ్మద్ ఆఫ్ గజనీ. ఇట్ ఈస్ అ నేమ్ ఆఫ్ అ రీజన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఇంకో తర్వాత కాలంలో ఇన్వేట్ చేసిన మనిషి మొహమ్మద్ ఆఫ్ ఘోర్. ఈయన కూడా ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన టర్కిష్ రూలర్. ఓకే, ఇక్కడ నేను చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే జాగ్రత్తగా వినాలి. ఇద్దరి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే ఈయనకి వెల్త్ అంటే బాగా పిచ్చి. హీ హ్యాడ్ నో టెరిటోరియల్ ఆస్పిరేషన్స్. ఎవరు? మొహమ్మద్ ఆఫ్ గజనీ. హీ ఆల్వేస్ హ్యాడ్ ఆస్పిరేషన్స్ టు ఆక్యుపై మోర్ అండ్ మోర్ వెల్త్. అండ్ ఆ టైం పీరియడ్ లో వెల్త్ ని ఎక్కడ దాచేవాళ్ళు రాజులు కానీ కింగ్డమ్స్ కానీ అంటే టెంపుల్స్, అంటే ఎంతో సీక్రెట్ ప్లేసెస్ లో. కాబట్టి ఆ వెల్త్ అంతా కూడా ఒక వాల్డ్స్ రూపంలో, ఒక ట్రెజరీ రూపంలో మనకు కనిపించేవి అని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే ఈ టర్కిష్ ఇన్వేడర్ ఎవరైతే ఉన్నాడో మొహమ్మద్ ఆఫ్ గజనీ ఒక 17 టైమ్స్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ని ఇన్వేట్ చేయడం జరిగింది. అయితే మనకి చాలా బుక్స్ లో హీ వాజ్ అన్రెస్ట్రిక్టెడ్, అంటే హీ వాజ్ అన్ఛాలెంజ్డ్ అనే విషయం కనిపిస్తుంది. కానీ నేను నా ఎక్స్పీరియన్స్ తో నేను నేర్చుకున్న నా స్టడీ అండ్ రీసెర్చ్ తో నేను చెప్పే విషయం ఏంటి అంటే ఈ 17 టైమ్స్ లో వన్స్ హీ ఫేస్డ్ ఛాలెంజ్. పర్టికులర్లీ అది ఎప్పుడు అంటే ద రెసిస్టెన్స్ వాజ్ ఆఫర్డ్ బై చండేలాస్, రాజ్పుట్స్, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విద్యాధర అని చెప్పుకోవచ్చు. అంటే
ఈ టైం పీరియడ్ లో ఎప్పుడైతే ఈ కింగ్డమ్ ని ఇన్వేట్ చేయడం జరిగిందో రాజ్పుట్స్ హ్యావ్ గివెన్ వండర్ఫుల్ రెసిస్టెన్స్. అండ్ ఇది నేను నా రీసెర్చ్ లో నేర్చుకున్న పాయింట్. ఇక్కడ రాజ్పుట్స్ ఏ విధంగా రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఆ టైం పీరియడ్ కి హీ వాజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎవరు? మొహమ్మద్ ఆఫ్ గజనీ. అండ్ ఈ కింగ్డమ్ వాళ్ళకి రెసిస్టెన్స్ ఇవ్వడానికి దే ఫాలోడ్ స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ. ఎప్పుడైతే ఎనిమీ స్ట్రాంగ్ ఉంటాడో ఆ ఎనిమీకి సంబంధించిన స్ట్రాంగ్ వెపనరీ ఏదైతే ఉంటుందో, ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి డిస్ట్రాయ్ చేస్తే ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ ఎనిమీ కాస్త వీక్ ఎనిమీగా మారిపోవడం జరుగుతుంది. సో రాజ్పుట్స్ హ్యావ్ ఫాలోడ్ దిస్ స్కార్చ్డ్ ఎర్త్ పాలసీ అండ్ దిస్ వాజ్ అ టాక్టిక్ దట్ వాస్ కామన్లీ ఫాలోడ్ బై మంగోల్స్. అదే ఇక్కడ రాజ్పుట్స్ కూడా ఫాలో అవ్వడం జరిగింది. అండ్ దే హ్యావ్ గివెన్ అ వండర్ఫుల్ రెసిస్టెన్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ విద్యాధర. అయితే 17 times లో తక్కిన సార్లన్నీ ఆయన సక్సెస్ఫుల్ ఉండొచ్చు, కానీ ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా రెసిస్టెన్స్ ఎదుర్కోవడం జరిగింది. దానికి కారణమే చండేలా రూలర్స్ అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ Vidyadhara. So they have followed the scorched earth policy and Muhammad of Ghazni did not fight actual battle అని చెప్పుకోవచ్చు. So he returned back along with his forces. ఇది నేను కొన్ని ఆర్కైవ్స్ లో నేర్చుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్. సో he always had aspirations to conquer, occupy more and more wealth that was stored in the temples and temples were targeted. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఈ బుక్ లోనే మనకు కనిపించేది ఏంటి అంటే he targeted Somnath temple and he looted the wealth from Somnath temple and the temple was also destroyed. అంతేకాకుండా డిస్ట్రాయర్ ఆఫ్ ఐడల్స్ అంటే శివాకి సంబంధించిన ఆ ఐడల్ ఏదైతే డిస్ట్రాయ్ చేయడం జరిగిందో దాని తర్వాత he had taken a title called Bhuth Shikam అంటే డిస్ట్రాయర్ ఆఫ్ ఐడల్స్ అనే విషయం కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ ఈ మొహమ్మద్ ఆఫ్ గజనీ ఇన్నిసార్లు దండయాత్ర చేయడం జరిగింది కదా, 17 times. ఆయన డ్యూరింగ్ వన్ ఆఫ్ హిస్ ఇన్వేషన్స్, డ్యూరింగ్ వన్ ఆఫ్ హిస్ క్యాంపెయిన్స్ ఆన్ ఇండియా, ఆయనతో పాటు ఒక స్కాలర్ రావడం జరిగింది. ఆయన పేరు ఎల్ బరూని. ఆయన ఒరిజినల్ నేమ్ ఈజ్ అబూ రెహాన్ అండ్ హీ వాజ్ కాల్డ్ యాజ్ ఎల్ బరూని. బాగా గుర్తుంచుకోవాలి, ఈయన ఎంతో అద్భుతమైన స్కాలర్. ఈయనని హిస్టోరియన్స్ దే కన్సిడర్డ్ హిమ్ యాజ్ ద ఫస్ట్ ముస్లిం ఇండాలజిస్ట్. ఇండాలజీ అంటే ద పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ద ఏన్షియంట్ కల్చర్స్ అండ్ సివిలైజ్, అదొక సబ్జెక్ట్ అనమాట. దానిపైన రీసెర్చ్ చేసే వాళ్ళనే ఇండాలజిస్ట్ అనాలి. అండ్ దిస్ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ముస్లిం ఇండాలజిస్ట్ అండ్ హీ హావ్ గివెన్ వండర్ఫుల్ అకౌంట్స్ అబౌట్ ఇండియా. సొసైటీ ఏ విధంగా ఉంది, సోషల్ ప్రాక్టీసెస్ ఏ విధంగా ఉన్నాయి, ల్యాండ్ రెవెన్యూ ఏ విధంగా ఉంది, పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ హిస్టారికల్ కంపైలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మన ఇండియన్స్ ఫారినర్స్ని ఏ విధంగా ట్రీట్ చేసేవాళ్ళు, ఇదంతా కూడా ఎంతో అద్భుతంగా ఈ అకౌంట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఆ అకౌంట్స్ని ఇట్ ఈస్ compiled in the form of a text called Kitabul Hind or Danke Tahqiq-e Hind. రెండు పేర్లు ఉన్నాయి దానికి. తాకీకే హింద్ కానీ కితాబుల్ హింద్ కానీ ఇట్ ఈస్ అ సైంటిఫిక్ ట్రీటైజ్. అంటే ఒక సైంటిఫిక్ ఎంక్వైరీ హౌ ఈస్ ఇండియా అనేదే ఎంతో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్ స్టాండ్స్ యాజ్ అ మిర్రర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇన్ 11th century AD అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే ఈయన 1000 నుండి 1027 వరకు 17 times దండయాత్ర చేయడం, అంటే ఇట్ బిలాంగ్స్ టు 11th century AD కాబట్టి దిస్ బుక్ స్టాండ్స్ యాజ్ అ మిర్రర్ ఫర్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ 11th century AD అని అన్డౌటెడ్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ the information that we are getting from NCERTs related to Muhammad of Ghazni. And Muhammad of Ghor విషయానికి వస్తే ఈయనకి వెల్త్ పైన ఆస్పిరేషన్స్ కాదు, టెరిటరీస్ పైన, అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఖండాలు దాటి వెళ్ళిపోవాలనే ఆస్పిరేషన్స్ ఉన్న మనిషే మొహమ్మద్ ఆఫ్ గోర్. సో ఈయన కూడా ఒక టర్కిష్ ఇన్వేడర్ అని చెప్పుకోవచ్చు. ఎన్నో బ్యాటిల్స్ ఫైట్ చేయడం జరిగింది అండ్ కొన్ని బ్యాటిల్స్ లో ఇండియన్ రూలర్స్ పైన ఓడిపోవడం కూడా జరిగింది అనమాట యూనిక్లీ. అయితే ఇక్కడ మనకు ఆ లక్షణం కనిపించదు. ఈయన విషయానికి వస్తే ఈయన ఓడిపోవడం కూడా జరిగింది. బట్ ఈ ఆల్వేస్ హ్యాడ్ మోర్ ఆస్పిరేషన్స్ టు కాంకర్ మోర్ అండ్ మోర్ టెరిటరీస్. ఈ గజనీ సల్తనత్ ఎప్పుడైతే డిక్లైన్ అయిందో Muhammad of Ghor was getting unchallenged in the northwestern part of Indian subcontinent. బాగా గుర్తుంచుకోవాలి. After the collapse of Ghaznavid Sultanate or Ghaznavid Empire, Muhammad of Ghor became unchallenged and he was consolidating his position in northwestern part of Indian subcontinent. Adhe time period lo there was a rise of another Rajput ruler. His name was Prithviraj Chauhan. He was unchallenged and చెప్పుకోవచ్చు. He was known for his successful policy of expansion. He was a wonderful leader and wonderful ruler. ఆ టైం పీరియడ్ లో ఈ వెస్టర్న్ ఇండియాలో ఆయన కూడా ప్రామినెన్స్ లోకి రావడం జరుగుతుంది. ఎవరు? మన పృథ్వీరాజ్ చౌహాన్. నార్త్ వెస్ట్ లో ఏమో
Muhammad of Ghor was rising up to prominence. Western India lo emo another hero was rising into prominence. This brought both the people into the clash, and this led to two battles. First battle of Tarain, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ తరైన్. రెండు కూడా ఒకటే ప్లేస్ లో జరగడం జరిగింది. దిస్ ఈస్ తరైన్ ఈజ్ అ ప్లేస్ ఇన్ హర్యానా. ఫస్ట్ బ్యాటిల్ ఏమో 1191 AD లో జరగడం జరిగింది. సెకండ్ బ్యాటిల్ ఏమో 1192 AD లో ఫైట్ చేయడం జరిగింది. అయితే ఈ ఫస్ట్ బ్యాటిల్ వాస్ ఫాట్ బిట్వీన్ ద ఫోర్సెస్ ఆఫ్ మొహమ్మద్ ఆఫ్ గోర్ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్, అండ్ ఇన్ దిస్ ఫస్ట్ బ్యాటిల్ పృథ్వీరాజ్ చౌహాన్ స్టూడ్ విక్టోరియస్. అండ్ ఇన్ ద సెకండ్ బ్యాటిల్, సెకండ్ మళ్ళీ ఇంకోసారి జరగడం జరిగింది సేమ్ ప్లేస్ లో, కానీ డిఫరెంట్ ఇయర్ లో 1192 లో కాన్సిక్యూటివ్ ఇయరే. అది కూడా ఇట్ వాస్ ఫాట్ బిట్వీన్ ద ఫోర్సెస్ ఆఫ్ మొహమ్మద్ ఆఫ్ గోర్ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ ఇన్ఫర్మేషన్. ఇన్ దిస్ సెకండ్ బ్యాటిల్ ఆల్సో పృథ్వీరాజ్ చౌహాన్, ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ దిస్ బ్యాటిల్ పృథ్వీరాజ్ చౌహాన్ అండ్ హిస్ ఫోర్సెస్ హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్. ఆయనదే పై చేయి ఉండేది. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఈ టర్కిష్ ఇన్వేడర్స్ ఒక నటన ప్రదర్శించడం జరిగింది. అది ఎట్లా అంటే మోసం చేయడం జరిగింది. దే ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ దే వర్ రిటర్నింగ్ బ్యాక్ ఫ్రమ్ ద బ్యాటిల్ ఫీల్డ్. అంటే వదిలేసి ఇంకా మేము మీతో ఫైట్ చేయలేము మొర్రో అని చెప్పి వెళ్ళడం జరిగి మళ్ళా సర్ప్రైజ్ అటాక్ చేయడం జరిగిందండి. సడన్ అంబుష్, సర్ప్రైజ్ అటాక్ టు విచ్ రాజ్పుట్స్ వర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్. అంటే ఈ విధమైన టాక్టిక్స్ ఎదుర్కొనే లక్షణం అప్పటికీ రాజ్పుట్స్ నేర్చుకోలేదు. సో ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ అటాక్ టు విచ్ రాజ్పుట్స్ వర్ నాట్ ప్రిపేర్డ్. తర్వాత అది అడ్వాంటేజ్ గా తీసుకుని టర్కిష్ ఇన్వేడర్స్ హ్యావ్ వన్ ఓవర్ దిస్ బ్యాటిల్ అండ్ పృథ్వీరాజ్ చౌహాన్ వాస్ క్యాప్చర్డ్ అండ్ హీ గాట్ కిల్డ్. అయితే ఇది ఎప్పుడైతే జరిగిందో మొహమ్మద్ ఆఫ్ గోర్ కింద ఎన్నో టెరిటరీస్ ఆఫ్ ద నార్త్ ఆయన కిందకి రావడం జరిగింది. ఈ టెరిటరీస్ అన్నిటినీ చూసుకోవడానికి ఒక ఇన్ఛార్జ్ కావాలి అని చెప్పి కాంకర్డ్ టెరిటరీస్ ఇన్ ఇండియా అవన్నీ ఇన్ఛార్జ్ ఎవరికి ఇవ్వడం జరిగింది అది చూసుకోవడానికి అంటే కుతుబుద్దీన్ ఐబక్. మరి ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మొహమ్మద్ ఆఫ్ గోర్ ఈ ఇన్ఛార్జ్ ఎవరైతే ఈ కాంకర్డ్ టెరిటరీస్ అన్ని పెద్ద ఎత్తున చూసుకోవడం జరుగుతుందో he declared himself as independent ruler and he is the first Muslim independent ruler in Indian history, and with this the Delhi Sultanate rule gets established in India. బాగా గుర్తుంచుకోవాలి. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మనకి ఇందాక చూసిన సబ్ టాపిక్ లో దొరికే ఇన్ఫర్మేషన్ ఇంకా ఎలాబరేట్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోదాం మనము. చోలాస్, సౌత్ లో ద చోలాస్ కమింగ్ ఇన్ టు పవర్ గురించి కూడా మనకి ఇదే చాప్టర్ లో రిఫరెన్స్ దొరకడం జరుగుతుంది. ఎవరి చోలాస్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. చోలాస్ బిలాంగ్ టు అ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ నేమ్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ముత్తరయార్ ఫ్యామిలీకి చెందిన రూలర్స్. అయితే వీళ్ళు కొత్త జనరేషన్ ఏం కాదు. ఏన్షియంట్ చోలాస్, పాండ్యాస్ అండ్ చేరాస్ గురించి డిస్కస్ చేశాం కదా. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి పవర్ లోకి రైజ్ అయిన సేమ్ ఫ్యామిలీ రూలర్సే, అంటే దేర్ డిసెండెంట్స్ ఓన్లీ, నెక్స్ట్ జనరేషన్స్ అనమాట. సో వీళ్ళు బేసిక్ గా ఏ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అంటే ముత్తరయార్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. అండ్ వీళ్ళు ఎవరి కింద సబార్డినేట్ రూలర్స్ అంటే పల్లవాస్ ఆఫ్ కంచి కింద సబార్డినేట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే పల్లవాస్ డిక్లైన్ అవ్వడం జరిగిందో దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఇండిపెండెంట్ రూలర్స్. పర్టికులర్ గా ఈ కింగ్డమ్ ని ఎక్స్పాండ్ చేసిన మనిషి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఆయన ఎవరో కాదు, విజయాల చోళ. అండ్ హీ కాంకర్డ్ మెనీ టెరిటరీస్ దట్ వర్ అర్లియర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ పల్లవాస్ అండ్ పాండ్యాస్ అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. నేను ఇంతకుముందు క్లాస్ లో కూడా చెప్పాను, చోళాస్ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ కింగ్డమ్ అండ్ దే ఆర్ నోన్ ఫర్ దేర్ నేవల్ సుప్రమసీ. బ్లూ వాటర్ పాలసీ అసలు ఏ విధంగా ఉండాలి, బయటకు పోయి ఒక నేవల్ ఫ్లీట్ అంత సుప్రమసీ ఉంటే ఎన్ని టెరిటరీస్ కాంకర్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మొత్తం వరల్డ్ కి నేర్పించిన మనుషులు చోళాస్. అండ్ దానికి నిదర్శనమే ఇద్దరు రూలర్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. వాళ్ళు ఎవరో కాదు, రాజరాజ చోళా వన్, ఆయన సన్ రాజేంద్ర చోళా వన్. లైక్ ఫాదర్ లైక్ సన్. రాజరాజ చోళా వన్ టైం పీరియడ్ లో లక్షద్వీప్ కేమ్ అండర్ దేర్ కంట్రోల్, Maldives came under their control, and northern Sri Lanka was also occupied. Your time period lo Raja Chola one time period. Dan tarvata ayana son kuda he followed the footsteps of his father, and this person ee time period lo entire Sri Lanka came under his control.
అంతేకాకుండా ఇండోనేషియా ఆల్సో కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ చోలాస్. చూడండి అంత అద్భుతమైన ఎక్స్పాన్షన్ అనమాట కింగ్డమ్ ది. అంటే దే హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్ నేవల్ ఫ్లీట్ అని చెప్పుకోవచ్చు, అంతే కదా. సో ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఆ పేజ్ లో కనిపించడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చోలాస్ అనే విషయంలో ఎస్ ఇక్కడ విజయాల had conquered the neighboring regions that were once under the part of Pallavas and Pandyas, and we have a reference of Rajaraja one coming to power and Rajendra also coming to power. ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు ఆ రాజరాజ సన్ రాజేంద్ర గురించి కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళు కాంకర్ చేసిన టెరిటరీస్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇదే చోలాస్ టైం పీరియడ్ లో we also have a reference. ఈ చాప్టర్ లో మనకి ఏం దొరుకుతుందంటే ఎంతో అద్భుతమైన బ్యూటిఫుల్ టెంపుల్స్, దాని కన్స్ట్రక్షన్ గురించి అండ్ బ్రాంజ్ స్కల్ప్చర్. పర్టికులర్లీ శివుడు నాట్యం చేసుకుంటూ ఈ విధమైన పోస్టర్ లో యూ కెన్ సీ హిమ్ డాన్సింగ్ ఎట్ అ కాస్మిక్ స్పీడ్ with 4 hands, 1 leg raised in the air. అది ఆ నటరాజ స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో బ్రాంజ్ తో తయారు చేసేవాళ్ళు. తంజావూర్ వాజ్ ఎ గ్రేట్ సెంటర్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాండిక్రాఫ్ట్, దిస్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ ఆఫ్ నటరాజ, అండ్ దే వర్ ఎక్స్పోర్టెడ్ టు మెనీ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అండ్ సౌత్ ఏషియన్ నేషన్స్ అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. టెంపుల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనం పర్టికులర్ గా 2 టెంపుల్స్ గురించి మాట్లాడుకోవాలి. బృహదీశ్వర టెంపుల్, ఎంతో అద్భుతమైన టెంపుల్. అయితే వన్ బృహదీశ్వర టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తంజావూర్. దేర్ ఈస్ అనదర్ బృహదీశ్వర టెంపుల్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ గంగైకొండ, చోళాపురం. ఈ 2 ప్లేసెస్ కూడా తమిళనాడులోనే ఉన్నాయి. దేర్ ఆర్ 2 temples with same name, బృహదీశ్వర టెంపుల్ లొకేటెడ్ ఇన్ తంజావూర్ అండ్ బృహదీశ్వర టెంపుల్ లొకేటెడ్ ఇన్ గంగైకొండ, చోళాపురం. అయితే ఫస్ట్ మనం డిస్కషన్ దీంతో స్టార్ట్ చేద్దాము. తంజావూర్ లో కట్టించిన ఈ బృహదీశ్వర టెంపుల్ ఎవరి టైంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అంటే రాజరాజ చోళా 1 time period lo this construction has started. మరి ఈ బృహదీశ్వర టెంపుల్ దట్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ గంగైకొండ, చోళాపురం, ఇది ఏ టైం పీరియడ్ లో స్టార్ట్ అయిందంటే రాజేంద్ర చోళా 1. ఓకే, అయితే ఈ 2 టెంపుల్స్ కూడా దే ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ బై యునెస్కో. అండ్ అంతేకాకుండా ఈ టెంపుల్ పర్టికులర్లీ తంజావూర్ కి సంబంధించిన బృహదీశ్వర టెంపుల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ టాలెస్ట్ స్ట్రక్చరల్ టెంపుల్ ఇన్ ఎంటైర్ ఇండియా. ఎంతో అద్భుతంగా కట్టేయడం జరిగింది. దిస్ స్టాండ్స్ అట్ 208 feet దాని హైట్ వచ్చి. అండ్ ఇది ఈ బృహదీశ్వర టెంపుల్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గంగైకొండ, చోళాపురం 185 feet అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఏదైతే ఈ టెంపుల్ ఇది ఏదైతే ఉందో, ఇఫ్ దిస్ ఇస్ సాంక్టమ్ సాంక్టోరమ్, గర్భగుడి అనుకుందాము, దీనిపైన ఒక పిరమిడల్ షేప్ లో విమానం అనేది కనిపిస్తుంది. ఇది ద్రవిడియన్ స్టైల్. అండ్ ఇక్కడ యూ కెన్ సీ అ మోనోలిథిక్ క్రౌనింగ్, అంటే ఒక పెద్ద 80 tons మోనోలిథిక్ అంటే సింగిల్ రాక్ తో చేసిన ఒక రాయిని మనం చూడొచ్చు. అది ఇప్పటికీ అంత పైనకి ఎలా తీసుకుని వెళ్ళే వాళ్ళు తీసుకుని వెళ్ళి ఉంటారు అనేది ఇప్పటికీ మిస్టరీయే. అంటే ఇంజనీరింగ్ మార్వల్, అంటే ఒక ఆర్కిటెక్చరల్ స్కిల్స్ చూడండి ఆ టైం పీరియడ్ లో ఎంతో అద్భుతంగా కట్టేయడం జరిగింది. 208 feet పైన యూ కెన్ సీ 80 tons మోనోలిథిక్ క్రౌనింగ్ ఈ టెంపుల్ పైన. అది దాని అద్భుతం. అండ్ ఇట్ స్టాండ్స్ యాజ్ అ టాలెస్ట్ స్ట్రక్చరల్ టెంపుల్ ఇన్ ఇండియా. అయితే ఇక్కడ మనము ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతే మనకి ఈ చోళాస్ అగ్రికల్చర్ కి కానీ ఇరిగేషన్ కి కానీ ఎంతో అద్భుతమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. కెనాల్స్ వర్ బిల్ట్, వెల్స్ వర్ డగ్, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయం నేను ఇక్కడ మళ్ళీ చెప్పదలుచుకున్నాను. పల్లవాస్ టైం పీరియడ్ కి పొలిటికల్ అసెంబ్లీస్ అనేది ఎమర్జ్ అవ్వడం జరిగింది. బట్ దే వర్ నాట్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ ఆర్ ప్రాపర్ షేప్. దెర్ వాజ్ నో యూనిఫార్మిటీ. అయితే ద లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్, ద హిస్టరీ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మాత్రం స్టార్ట్ అయింది చోళాస్ పీరియడ్ లోనే. ఆర్గనైజ్డ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అనమాట. అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే ఉత్తర మేరూర్ ఇన్స్క్రిప్షన్స్. ఉత్తర మేరూర్ ఇన్స్క్రిప్షన్స్, ఇవి ఉత్తర మేరూర్ ఇస్ అ ప్లేస్ ఇన్ తమిళనాడు. దీస్ వర్ ఇష్యూడ్ బై పరాంతక చోళ. అయితే దీనిలో మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ముందు చదువుకున్నామో ఆ విషయమే తెలుస్తుంది. అంటే ఇక్కడ 3 types ఆఫ్ పొలిటికల్ అసెంబ్లీస్. ఏవి? సభ మీకు తెలిసిందే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నగర అండ్ ఉర్.
సభలో రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉంటారు? బ్రాహ్మణ్స్ ఉంటారు. దీనిలో ఎవరు ఉంటారు? మర్చెంట్స్ ఉంటారు నగరాలు. అండ్ ఊర్లో ఎవరు ఉంటారు? నాన్ బ్రాహ్మణ్స్ ఉంటారు. సో పొలిటికల్ అసెంబ్లీస్ అనేది ఈ విధంగా చేయడం జరిగింది. అండ్ మరి ఈ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ని ఏ విధంగా ఎన్నుకుంటారు అంటే ఈ ఉత్తర మేరూర్ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారము కుండావలి అనే ఎలక్షన్ ప్రాసెస్ ఉండేది. అంటే ఒక కుండలో రిప్రజెంటేటివ్స్ పేర్లు చిట్స్ చేసి దానిలో పెట్టేసేవాళ్ళు అనమాట. చిన్న ఒక పిల్లోని పిలిచి పికప్ చేయమనే వాళ్ళు అనమాట ర్యాండమ్ గా. సో ఎవరి పేర్లు అయితే వస్తాయో దే స్టూడ్ యాజ్ రిప్రజెంటేటివ్స్ అనమాట. దాన్నే కుండావలి అనమాట ఎలక్షన్ ప్రాసెస్. అంతేకాకుండా ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ గురించి కూడా ఎంతో అద్భుతంగా రాయడం జరిగింది. ఇప్పుడు మనకి 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఉన్నాయి. అంటే అదే లైన్స్ పైన హిస్టరీలో ఏన్షియంట్ టైం పీరియడ్ లోనే రాయడం జరిగింది. క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ అంటే ఏది డూస్ అండ్ డోంట్స్ గురించి కూడా అద్భుతంగా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ రిప్రజెంటేటివ్ ఏ విలేజ్ కి సంబంధించిన పొలిటికల్ రిప్రజెంటేటివ్ అక్కడ లోకల్ కంపల్సరీగా ఉండాలి. లోకల్ స్టేటస్ గురించి కూడా మెన్షన్ చేసి ఉంది. అండ్ ఏజ్ లిమిట్ అంటే మినిమం ఏజ్ వచ్చి 35, మాక్సిమం ఏజ్ వచ్చి 70 years. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ దొరుకుతుంది. అయితే వీళ్ళు ఈ పొలిటికల్ అసెంబ్లీస్ అనేవి ఎక్కడ జరిగేవి అంటే ఒక టామరిన్ ట్రీ కింద ఈ మెంబర్స్ అందరూ మీట్ అయ్యి ఎన్నో విషయాలపైన చర్చించుకునే వాళ్ళు. ఎక్కడ? టెంపుల్ ప్రెమిసెస్ లో, కాంపౌండ్స్ ఆఫ్ ద టెంపుల్స్ sitting under the tamarind tree, they used to discuss about several issues anamata. That was how the political assemblies were convened. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఎక్కడ నుండి దొరుకుతుందంటే ఉత్తర మేరూర్ ఇన్స్క్రిప్షన్స్ రిలేటెడ్ టు పరాంతక చోళ. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకా వేరే విషయాలు మనకి ఇక్కడ ఏం దొరుకుతున్నాయి అంటే ఈ చోళా కింగ్డమ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ ప్రావిన్సెస్ కాల్డ్ నాడూస్. నాడూస్ కంప్రైజ్డ్ ఆఫ్ సెవరల్ విలేజెస్ అనమాట. విలేజెస్ ని కొన్ని విలేజెస్ ని భాగంగా తీసుకుని వాటిని క్లబ్ చేస్తే వచ్చే నెక్స్ట్ ప్రావిన్స్ నే నాడు అని పిలవాలన్నమాట. అంటే నాడు కంప్రైజెస్ గ్రూప్ ఆఫ్ విలేజెస్. అయితే ఇక్కడ మరి ఈ నాడూస్ కానీ ఈ ప్రావిన్సెస్ ని కానీ ఎవరి కంట్రోల్లో ఉండేవి అంటే రైస్ పండించే పెజెంట్స్, అంటే చాలా రిచ్ ల్యాండ్ ఓనర్స్ అనమాట. వాళ్ళ చేతిలోనే బాగా పెద్ద ఎత్తున ఈ ల్యాండ్ అంతా కూడా కంట్రోల్లో ఉండేది అనే ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. అండ్ చోళా కింగ్స్ గేవ్ దీస్ రిచ్ ల్యాండ్ ఓనర్స్ హై సౌండింగ్ టైటిల్స్. ఏంటి అంటే మువన్ దావలన్ కానీ లేకపోతే అరయ్య అనే టైటిల్స్ తోని పిలిచేవాళ్ళు. ఎవరిని? ఈ రిచ్ పెజెంట్స్ ని ఆర్ ల్యాండ్ ఓనర్స్. వాళ్ళ ఆధీనంలో నాడూస్ ఉండేవి. నాడూస్ ఆర్ నథింగ్ బట్ the geographical area that comprises group of villages. The kingdom was divided into nadus. Nadus were divided into number of villages. Village is the lowest unit of administration. And nadus were the lands of the nadus were under the control of rich peasants who used to grow rice. And the Chola kings presented or awarded titles on them, conferred titles on them. They were Muvan Devalan and Arayar. So this is the information that we are getting from chapter 2. ఎన్నో గొప్ప ఫ్యాక్ట్స్ నేర్చుకుని ఉంటారు. ఎంతో అద్భుతంగా అర్థమై ఉంటుంది ఇవాళ క్లాస్ కూడా. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ సైనింగ్ ఆఫ్. బాయ్.